సార్ కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా లేకపోతే తన పదవిని అడ్డం పెట్టుకుని ఏ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను దీంట్లో ఇన్వాల్వ్ చేసినా కూడా టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా ఉన్నటువంటి ఈ రోజుల్లో రేపు ఎప్పుడైనా కూడా ఫోన్ ట్యాపింగ్ విషయం బయట పడితే ఇది చట్టాన్ని నిబంధనల్ని అన్నింటినీ తూట్లు పొడిచినట్టు ప్రజాస్వామ్యానికి ఇది ఒక చాలా గొడ్డలు పెట్టు అని సార్ చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ సార్. 50 ఏళ్ళు మేమే పరిపాలిస్తాం అనుకుంటున్నాం కదా. కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హిమవంశు, అంతే కదా. వాళ్ళ కుటుంబమే ఉంటుంది. తెలంగాణ జాతిపిత అని చెప్తుండ్రు కదా సార్. అసలు దేశాన్నే చక్కెర నింపుతా అన్నాడు కదా సార్. అంటే తెలంగాణ ప్రజలు అబ్కా సర్కార్, కిసాన్ సర్కార్ యూనిట్ చేసిండు కదా సార్. 29 రాష్ట్రాలకే రైతు నాయకులు వచ్చారు. అవును, ఒక్క పేరు కానీ ఫోటోగ్రాఫ్ ఇచ్చిండనా? ప్రగతి భవన్ వచ్చిందని చెప్పిండు కదా 28 రాష్ట్రాలకి కిసాన్ నాయకులు. అవును, ఏది ఏ రాష్ట్రంలో యూనిట్ పెట్టిండు? ఆఫీసు ఢిల్లీలో ఓపెన్ చేసిండు. మళ్ళీ ఎవరైనా కూర్చుంటున్నా అక్కడ? గిరిధర్గా అమంగో 90 ఏళ్ళోడు ఆయన తీసుకొచ్చినావు. ఒక హుజరాబాద్ సాధు ధర్మన్న సాధు అని సోలాపూర్ ఎంపీ మేయర్ కూడా ఉండే ఫస్ట్. ఆయనకి 84 85. మా హుజరాబాద్ కరీంనగర్ జిల్లా, పాత ఉమ్మడి జిల్లా. ఇప్పుడు కూడా కరీంనగర్లో హుజరాబాద్. ఆయన 84 85 ఏళ్ళు. కూర్చుంటారు, లేవరాదు. అరే నీ అమ్మ డబ్బులన్నీ ఖర్చు పెట్టి దేశంలో 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆఫీసులు పెట్టి ఆఫీసులో కిరాయి కట్టకపోతే వాళ్ళు ఫోన్లే ఎత్తుతలేవు కదా. అబ్కా సర్కార్, కిసాన్ సర్కార్ ఏడమైంది. సారు కారు 16 పోరన్నట్టు కిసాన్ లేదు, సర్కార్ లేదు. ఇక్కడ ఒక సీట్ వచ్చే పరిస్థితి లేదు. మేమే రోల్ ప్లే చేస్తాం. ప్రధానమంత్రి అనే పోస్టర్లు కదా సార్. కేసీఆర్ ప్రధానమంత్రి కదా సార్. ఒక విమానం కొన్నాడు కదా సార్. హెలికాప్టర్లు ఆయన సపోర్టర్స్ వెల్విషర్ తోటి 2 హెలికాప్టర్లు గురించిండు కదా సార్. వాటికి తోక ముంగటోటి అనుకోటి హెలికాప్టర్. మళ్ళీ అక్కడ విమానాశ్రయం లేకపోతే విమానాశ్రయం దిగి మళ్ళీ హెలికాప్టర్లు పోవాలి కదా. హెలికాప్టర్లు కూడా కొనుక్కున్నాడు కదా. సో ఇవన్నీ ఏదైతుందో ఇది వాళ్ళు ఊహించారా? ఇది బయటకు వస్తుందనో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక వీళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కులాభిమానము. ఆయన ఎట్లా పెడతారు తెలుసా? అరటి పండు ఉంటుంది కదా, పొట్టొలిచి నోట్లో పెడతాం కదా. అసలు మొత్తం ఇట్లా ఒక చూపేస్తాడు. అదే చెప్తే కదా మీకు తుపాకి రాముడు. చెరువంత ఎసరు తుమ్ కింద మంట. బియ్యం అన్ని చెరలో పోసి తుమ్ కింద మంట పెడితే ఉడుకుతుందా? అన్నం అవుతుందా? సో అట్లా ఈయన మాటలకు ఏదైతుందో పాపం అమాయకులు వీళ్ళందరూ ఓవర్కౌంట్. చాలా మంది సార్ జగన్ గారి కేసులో మనం చూసాం కదా. అవును, శ్రీలక్ష్మి కానీ మోపిదేవి కానీ పలు రాష్ట్రాల్లో పలు సందర్భాల్లో చూస్తున్నాం కదా సార్. అధికారులు డబ్బులు, లూప్ లైన్లు కాక మంచి పోస్టింగు, వాళ్ళకు జరిగే పనులు జరగాల. వాళ్ళకి ఏదైతుందో భజన పనులు, మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్లో కూడా లాభి కదా. ఆహా నువ్వు ఎట్లా అంటే ఎట్లా రాజా మహారాజా అనిపించుకున్నాడు అలవాటు కదా. పోయి హైట్ తీసేతుందో సల్యూట్ కొట్టుడు, కాలు మొక్కుడు. ఈ సంస్కృతి ఎక్కడ ఉందన్న? ఐఏఎస్ వాళ్ళు ఈ రాష్ట్రంలో కాలు మొక్కిన ఎక్కడైనా మొక్కినా అన్న? అస్సలు. అరే ఎవరన్నా ఒక ఐపీఎస్ ఆఫీసరు హైట్ తీసి ఇట్లా అంటాడు జనరల్గా, అరే ఈ కాళ్ళకు నమస్కారం, చేతిలో టోపీ ఉన్నట్టు స్టిక్ పట్టుకొని నమస్కారం పెడితే ఇది ఎక్కడికి పోయింది సార్ ఈ సంస్కృతి? జాతి పిత 130 అవలక్షణాలతో ఖచ్చితంగా దీంట్లో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా, హోమ్ సెక్రటరీ, డీజీపీ, డిఐజీ, కమిషనర్, లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ గోయింగ్ టు దీంట్లో ప్రసాదించిండ్రు. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఓకే, కేసు ఏమవుతుందని ఏ సంగతి వెరకండి. వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు. అందరూ జైలు చువల్లో చెంచల్గూడనా లేకపోతే దాని పేరు చెర్ల పేర్ల చెంచల్గూడనా జైలు పోవడం ఖాయం.